అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్. మనం ఇప్పుడు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ప్రాక్టీస్ టెస్ట్ చూస్తున్నాము. ఇది యాక్చువల్‌గా 10th పేపర్. ఆల్రెడీ 9 వీడియోస్ మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్ వీడియో సెక్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి ఈ వీడియోలు చేస్తున్నాము. ఒకసారి దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతున్నారో ఆ నెంబరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం ద్వారా మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అన్నది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బిట్స్ చూద్దాం. ఈ క్రింది వానిలో గణనాత్మకమైనది, గుణాత్మకమైనది. ఆప్షన్స్: వికాసం, పెరుగుదల, పరిణితి, పెరుగుదల, పెరుగుదల, వికాసం, వికాసం, పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పెరుగుదల, వికాసం. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వానిలో గుణాత్మకం కానిది. ఆప్షన్స్: వికాసం, పరిపక్వత, పరిణితి, పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పెరుగుదల. క్వశ్చన్ నెంబర్ 3, 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము. అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం? ఆప్షన్స్: అనువంశికత, సాధన లేక ప్రేరణ, శిక్షణ, పరిణతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పరిణతి. క్వశ్చన్ నెంబర్ 4, వ్యక్తులు సుఖదుఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశికవాది ఎవరు? ఆప్షన్స్: ఆల్పోర్ట్, పియర్సన్, డగ్డేల్, గొడార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్పోర్ట్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ దశలో శిశువు ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు. ఆప్షన్స్: జైగోట్ దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ, నవజాత శిశువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నవజాత శిశువు. క్వశ్చన్ నెంబర్ 6, పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను రెండింటినీ సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి. ఆప్షన్స్: గాల్టన్, వుడ్వర్త్, వాట్సన్, ఎలిజబెత్ హర్లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎలిజబెత్ హర్లాక్. క్వశ్చన్ నెంబర్ 7, శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించినా, భూకంపం, వర్షం వచ్చినా అది హఠాత్తు పరిమాణం కాదు అని తెలిపే వికాస నియమం. ఆప్షన్స్: శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ దశ, సంచితం, సంకుచితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సంచితం. క్వశ్చన్ నెంబర్ 8, సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? ఆప్షన్స్: మెలనిన్, థైరాక్సిన్, సైటోప్లాజం, సైటోకైనిన్. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 సైటోప్లాజం. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వానిలో పరిసరవాది కానిది ఎవరు? ఆప్షన్స్ బాగ్లే, వుడ్వర్త్, గోర్డన్, గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 10. అడోల్సరీ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆప్షన్స్ ఫ్రెంచ్, గ్రీకు, ఇటలీ, లాటిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లాటిన్. క్వశ్చన్ నెంబర్ 11. శిశువులో మొట్టమొదటగా కనిపించే ఉద్వేగం? ఆప్షన్స్ ఉత్తేజం, నవ్వడం, ఏడవడం, కోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తేజం. క్వశ్చన్ నెంబర్ 12. జన్యుశాస్త్ర పితామహుడు? ఆప్షన్స్ గ్రెగర్ జోహన్ మెండల్, ఎలిజబెత్ హర్లాక్, గాల్టన్, వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గ్రెగర్ జోహన్ మెండల్. క్వశ్చన్ నెంబర్ 13. శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది కానీ సమాధానాల కోసం వేచి ఉండదు. అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు. ఆప్షన్స్ సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసం. క్వశ్చన్ నెంబర్ 14. వికాసం, పరిణితి రెండు ఈ ప్రక్రియలే. ఆప్షన్స్ గుణాత్మక, పరిమాణాత్మక, గుణాత్మకమైనది, పరిమాణాత్మక, గుణాత్మక ప్రక్రియలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుణాత్మక ప్రక్రియలు. క్వశ్చన్ నెంబర్ 15. అనువంశికత పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది. ఆప్షన్స్ ఫ్రీమెన్, వాట్సన్, బోరింగ్, వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వుడ్వర్త్. ఈ టెస్ట్లో 15 బిట్సే ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ 15 బిట్స్లో మీకు ఎన్ని బిట్స్ అయితే ఆన్సర్స్ ముందుగానే తెలుసో ఆ బిట్స్ నెంబరు మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.